రాబోయే భార్యాభర్తలు అలా అలా సరదాగా గడపడం తప్ప? తప్పేం లేదు. పెళ్ళి అయ్యాక వెళ్తే మావయ్య అలా అనేవాడు కాదు. అయ్యాక వెళితే ఏం థ్రిల్గా ఉంటుంది? ఆదిత్య గారు చాలా చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. ఎందుకో నిశ్చితార్థం అయ్యాక కూడా ప్రేమికుల్లా అలా వెళ్ళడం, ఆదిత్య గారు జామకాయ తినిపించటం, బోండం తాగిస్తూ ఆదిత్య గారు సిగ్గుపడ్డారు. లేఖ గారు ఏంటి ఏంటి నీ ఉద్దేశం? అంత వివరంగా విడమర్చి మరీ చెప్తున్నావు. ఆనందాలు నలుగురిలో పంచుకుంటే ఇంకా ఆనందం అంటారుగా. రెచ్చగొడుతున్నావా? అయ్యిందానికి కాందానికి రెచ్చిపోవడం మీకు అలవాటేగా లేఖ గారు. మిమ్మల్ని ప్రత్యేకంగా రెచ్చగొట్టాల్సిన పనేముంది? సర్రని చిచ్చుబుడ్డిలా లేవడం మీకు కామనేగా. ధరణి ధరణి ఊరుకో. ఎందుకలా మాటకు మాట వదిలేసే? ఎందుకు అనవసరంగా హ్యాపీ మూడ్ పాడు చేసుకోవటం? ఈ మాట అన్నారు, బాగుంది. లేఖ గారు టేక్ ఇట్ ఈజీ. ఈసారి మేం బయటికి వెళ్ళినా చెప్పాలండి. ఏంటో ఈ బావకు వరుసైన మరదలు కదా, బావ ఆనందాలే మరదలి ఆనందాలు అనుకుంటారని చెప్పాను. వస్తాను. ఇదంతా కావాలనే ధరణి లేక వదిలే, స్పోర్టివ్గా తీసుకో. అమ్మ లేఖ, శుభ్రంగా వాళ్ళు తినొచ్చారు. నీకు నాకు ఎందుకు పళ్ళతీపులు? ఆవిడ గారు ఇంకా వంట చేస్తారన్న గ్యారంటీ లేదు. పద చేయి కాల్చుకుందాం. మావయ్య చెయ్యి కాల్చుకోవాల్సిన కర్మ మనకేంటి? ఉండు, మంచి బిర్యానీ ఆర్డర్ ఇస్తాను. ఫ్యామిలీ ప్యాక్ చెప్పమ్మా లేఖ. చాలా రోజులైంది హైదరాబాద్ బిర్యానీ తిని. హలో. ఏదైనా ఆవిడ కాలం కలిసి వస్తుంది, మనల్ని కాటేస్తుంది. ఓర్చుకోవాలంతే. నీలాంబర్ వచ్చిందాకా చేతులు మూతి కట్టేసుకోవాల్సిందేనమ్మా. అదే నీలాంబర్ వచ్చిందో చెడుగుడు ఆడుతుంది. అప్పుడు మనం రెచ్చిపోదాం అంతే. పదమ్మా. ఆదిత్య బాబు, మన మేనేజర్ ఈ ఫైల్ నీకు ఇమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. ధరణి టీ తీసురామా. బావా, నీకేదో ఫోన్ వస్తుంది చూడు. 3 టీలు తీసురామా. హలో, నమస్కారం అండి ఆదిత్య వర్మ గారు. నమస్కారం. మీరు? మేము రాచరిక రత్న కిరీట రక్షకులం. ఈ సంవత్సరం మీ నివాసంలోని కిరీట పూజ జరగాలి. మీరు మర్చిపోయారు. మేము నగరంలోకి వచ్చేసాం. చాలా సంతోషం. మీరు వచ్చేలోపు పూజ ఏర్పాట్లు చేస్తాం. మంచిదండి. ధరణి, ధరణి. ఏంటండి? ధరణి, అర్జెంటుగా రత్న కిరీట పూజకి ఏర్పాట్లు చేయి. రత్న కిరీట పూజ ఏంటండి? అది ఎలా చేస్తారు? అది బావా విషయం. విశాల హృదయం, మనసుకు నచ్చింది ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు తెలియని వాళ్ళని చేసుకుంటే ఇదిగో ఇలాగే ప్రశ్నలుంటాయి. భేషైన మాట చెప్పావమ్మా. రాజకిరీట పూజ అంటే ఏమిటో తెలియదు అన్నావంటే రాచరికాన్ని అవమానించడం. అలాగా బాబాయ్? అంతే కదా మరి ఆదిత్య బాబు. మన రాజవంశ మూల పురుషుడు ఎవరు? ఆయన వంశోద్ధారకుడు ఎవరు? ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆస్థానాలెన్ని? ఏంటి బావా, మావయ్యకి పరీక్ష? పోనీ నువ్వు సమాధానం చెప్తావా? చూడండి, అన్నీ అందరికీ తెలియాలని రూల్ ఏమీ లేదు. ధరణి, నీకు వివరాలన్నీ తర్వాత చెప్తాను, కానీ పూజలకు ఏర్పాటు చేయి. అన్ని పూజలు ఒకేలా చేస్తారు.
బాబాయ్ లేక చేతనైతే తనకు సహాయం చేయండి. అమ్మా లేఖ, మాట దక్కించుకోవటం మంచిదమ్మా, లేకపోతే చేసినా చెయ్యకపోయినా బావకి తీపి ఎక్కువే, ఏం మారడు. నీకిష్టమైతే చెయ్యి, నేనైతే పట్టించుకోను. ఆలోచించుకుని మాట్లాడు. క్రెడిట్ అట జమ అయితే లాసు మనకే. అలా చేసినట్టు నటించు, చెయ్యకు. చంద్రలేఖ, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మనం చేయలేదనుకో మొత్తం ఆ ధరనే నెత్తినేసుకుంటుంది. ఆదిత్య ఆమెను ఇంకా నెత్తిని పెట్టుకుని తిరుగుతాడు. నువ్వు ఒకసారి ఆలోచించు. అన్నీ ఉన్నాయి కదా పూజారి గారు? అన్నీ ఉన్నాయమ్మా. ఆదిత్య గారు, కిరీట రక్షకులు వస్తే పూజ స్టార్ట్ చేద్దాం. వచ్చేస్తున్నారండి. అదిగో వచ్చేసారు. నమస్కారం అండి. నమస్కారం వర్మగారు. ఆదిత్య గారు, మీ పూర్వీకులను తలుచుకుని కిరీటానికి నమస్కరించుకోండి. రాజాధిరాజాయ ప్రసఖ్య రాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై. ఆదిత్యవర్మ గారు, ఈ కిరీటం మీ వంశపు మూలపురుషుడు ధరించినది. కాలానుగుణంగా మీ వంశాభివృద్ధితో పాటు మీ వంశం 24 సంస్థానాలుగా విస్తరించినది. ప్రతి సంవత్సరం ఒక సంస్థానంలో పూజలు జరిపి మేము తిరిగి ప్రథమ సంస్థానంలో మా సంరక్షణలో దీన్ని భద్రపరు. ఆదిత్యవర్మ గారు, ఈరోజు ఈ కిరీటం మీ ఇంట్లోనే ఉండాలి. అది ఆనవాయితీ. రేపు దేవాలయంలో దేవుని ముందొచ్చి పూజ జరిపించాలి. అలాగేనండి. ధరణి, ఆ కిరీటాన్ని తీసుకెళ్లి బీరువాలో పెట్టు. బీరువాలోనా? ఏ, ఎందుకలా అడిగావు? పవిత్రమైన ఈ కిరీటాన్ని అలా బీరువాలో పెడితే మీ పెద్దవారిని బంధించినట్టు అవుతుందని నాకు అనిపిస్తుంది. అమ్మాయి వయసులో చిన్నదైనా చాలా గొప్పగా మాట్లాడింది.
పెద్దలకు ఎనలేని గౌరవాన్ని ఇచ్చింది. అందుకే తమర్ని ఆదిత్యవర్మ గారు ఇష్టపడి ఉంటారు. అంత విలువైన కిరీటాన్ని బీరువాలో పెట్టొద్దు అంటాం సంస్కారమా? వారికి అలాంటివే గొప్పగా అనిపిస్తాయిలే మావయ్య. ఇప్పుడు బీరువాలో పెట్టక దాన్ని ఎక్కడ దాస్తారు? దాన్ని ఎవరు కాపలా కాస్తారు? దేవుడి మందిరంలో పెడతాను, నేను కాపలా కాస్తాను. అయినా దేవుడి గదిలో పెట్టాక మరొకరు కాపలా కాయాల్సిన అవసరం ఏంటి? ఆహా, ఎంత ఆత్మవిశ్వాసం అమ్మా! దేవుని పట్ల గొప్ప నమ్మకంతో ఉన్నావమ్మా. ఎల్లుండి ఈ కిరీటాన్ని మీకు అప్పగించేదాకా ఇక్కడి నుంచి అంగుళం కూడా కదలను. చాలా పెద్ద బాధ్యత తీసుకున్నావు. జాగ్రత్త తల్లి. ఏం పర్వాలేదు. ఆదిత్య గారి పెద్దవాళ్ళు నాకు పెద్దవాళ్లే. పెద్దలు గాని దేవుళ్ళు గాని బిడ్డలకు అన్యాయం చేయరు. మంచి మనసున్న అమ్మాయిలా ఉంది. ఆదిత్యవరం గారికి కాబోయే భార్య కదా, వారిలాగే వీరును. ఆ ధరణి, ఎందుకైనా మంచిది నువ్వు పడుకున్న ముందు బీరువాలో పెట్టు. బంధించినట్టు అనే ఫీలింగ్తో పెట్టుకో. సరే. మావయ్య ఎలా పొగుడుతున్నాడో చూడు. అదేమో బాధ్యత తీసుకుంటుందట, బాధ్యత. ఇప్పుడు పొగిడిన ఈ నోళ్లతోటి రేపు శాపనార్థాలు పెట్టిస్తా చూడు. అదెలా మావయ్య? రాత్రికి కిరీటం మాయమైపోతుంది. రేపు జింతాక తక్క తక్క జింతాక. ఎలా మావయ్య, ఎలా మాయం చేస్తావు? లేనిది సృష్టించడం కష్టం గాని ఉన్నదాన్ని మాయం చేయడానికి ఉంది. నాకు చాలా తేలికైన పని. కానీ దొరికితే మనం తేలికైపోతాం కదా. మనం దొరకడమా? అసలు మనం డైరెక్ట్ గా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే కదా. మరి ఎలా ఆ కిరీటాన్ని లేపేయడం? ఏ పని చేసేవాళ్ళు దానికి ఉంటారు. నేను ఇవాళ ఆ పని మీద ఉంటా. రేపు నువ్వు ధరణి పని చూసుకో. నిజంగా నువ్వు ఆ పని గనక చేయగలిగావంటే దానికి నేను చుక్కలు కనిపించేలాగా చేస్తాను. ఓకే డన్. నేను ఆ పని మీద ఉంటా. ఏంటి వీడు ఇంకా రాలేదు? వీడు పర్ఫెక్ట్గా పనిచేస్తాను ఏం ఎంచుకుంటే ఈ ముసుగు వీడు ఇంతవరకు రాలేదు. నమస్కారం సత్యరాజు గారు. నమస్తే. పేరు బాగానే గుర్తుంచుకున్నావే. మీరు నన్ను గుర్తించారు, నా వృత్తిని గుర్తించారు. అడపాదడపా పనులు చెప్పి ప్రోత్సహిస్తూ నా బతుకు తెరువుకు సాయంగా ఉంటున్నారు. అలాంటి మిమ్మల్ని ఎలా మర్చిపోతాను సార్? వద్దు, నాకు పొగడ్తలు నచ్చవు. పని ముఖ్యం. నీ టాలెంట్ మీద నమ్మకంతో నీకు ముఖ్యమైన దొంగతనం అప్పచెప్దాం అనుకున్నా. నువ్వు చాలా కేర్ఫుల్గా నేను చెప్పినట్టు చెయ్యాలి. దొంగతనం ఎవరింట్లో అండి? పరాయి వాళ్ళ ఇంట్లో దొంగతనాలు, పరాయి సొమ్ము మనకచ్చి రాదు. మా ఇంట్లోనే మా సొమ్మే. చెప్పండి, మీ ఇంట్లో ఎప్పుడు ఏం కొట్టేయాలి? చూడు, చాలా విలువైంది, పవిత్రమైంది. ఈరోజు మా ఇంటికి వచ్చి అది ఈ రాత్రికి నువ్వు లేపేయాలి. నీ దగ్గరే దాచాలి. నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటా. పవిత్రమైంది, పైగా పూర్వీకులదే అంటున్నారు. మూర్ఛ రావడం, రక్తం కక్కుని చావడం లాంటివేం కావు కదా? ఏమీ కాదు. అలా అయితే నేను మాత్రం ఎందుకు దొంగతనం చేయమంటాను? నీ ప్రాణానికి నా ప్రాణం గ్యారంటీ. రాత్రికి వచ్చేసేయి. అలాగే సార్. ఒక నిమిషం. ఇదిగో అడ్వాన్స్గా అట్టిపెట్టు. సరే సార్. చాలా జాగ్రత్త. ఇందులో తిరగాసం లేదు కదా? తిరకాసులు లేవు, పొరపచ్చాలు లేవు. హ్యాపీగా రా, ఈజీగా లేపే. మహా అయితే ఆ ధరణి అనే అమ్మాయి అడ్డం పడితే పడచ్చు. మొత్తం మంది ఇచ్చే సరిపోతుంది. సరే సరే, అలాగే సార్. వెళ్ళు వెళ్ళు.
రాచరికం ఏంటో, ఈ కిరీటం ఏంటో, ఈ నగలేంటో. ఆదిత్య గారు అన్నీ నాకే అప్పచెప్తారు. అమ్మో, దీన్నెవరూ తాకకుండా జాగ్రత్త పడాలి. పోయిందనుకో, పోయినసారి నా వెంట పడింది నాకు గుర్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకుండా ఇక్కడే కూర్చోవాలి. ఇదేంటి కొంపదీసి వీడి గారు పడుకుదా ఏంటి? ఇలా జాగారం చేస్తే కష్టపడి మాట్లాడుకున్న దొంగ దొంగతనం ఎలా చేస్తాడమ్మా? అప్పుడే ఏమంత టైం అయింది మావయ్య? ఇంకా 10 కదా అయింది. ఈ టైంలో దొంగతనం చేస్తారా ఎవరైనా? నాకు నిద్ర వస్తుంది లేక ఏదో ఆ పుణ్యకార్యం చూద్దామని యాంగ్జైటీ. ఎంతసేపు మనం మెలకుగా ఉండాలమ్మా? దొంగ కిరీటాన్ని ఎత్తికెళ్ళేది కల్లారా చూడాలి. చూడు మావయ్య, ఏకాగ్రతతో ఎంతసేపు ఉండలేరు. అలా నిద్రలోకి జారడం ఖాయం. మనలో ఆ దొంగ ధరణిని అబ్జర్వ్ చేసి అదును చూసి ఎంటర్ అయ్యి ఎలాగైనా ఆ కిరీటాన్ని ఎత్తుకెళ్లడం ఖాయం. వెయిట్ చేయటం మాత్రం తప్పదా? తప్పదు. ఒక్క నిమిషం ఇది పట్టుకోండి. దొంగ కూడా పాపం భక్తిపరుడే. దైవానుగ్రహం ఉంటుందంటావా? నువ్వు కూడా భక్తుడివే కదా, అతను కూడా అంతే. సత్యం, రాక్షసి లేచింది.